పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా నామినేషన్లు దాఖలు కాగా, వార్డు స్థానాలకు 51,000కు పైగా నామినేషన్స్ వేశారు. ఈ ప్రక్రియ 3 రోజులు కొనసాగింది. ఆర్ఓలు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,236 పంచాయతీలకు 37,440 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇవాళ ఆదివారం నామినేషన్ల పరిశీలనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రెడీ చేస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రెండో విడతలో 4,333 పంచాయతీలు 38,350 వార్డులకు ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, వీటిపై వినతులకు 4 వరకు అవకాశం ఇచ్చారు. ఇక డిసెంబర్ 5న స్క్రూటినీ, 6న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. వచ్చే నెల 14న పోలింగ్ ఉంటుంది. అదే రోజు విజేతలను ప్రకటిస్తారు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి రాంప్రసాద్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా డిసెంబర్ 11, 14, 17 తేదీలలో ఎన్నికలు నిర్వహించే క్రమంలో అయితే తొలి విడత ఎన్నికకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు కూడా నిన్న సాయంత్రం శనివారం సాయంత్రం 5 గంటల వరకు అయితే తొలి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి సర్పంచ్, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే తొలి విడతలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,236 సర్పంచ్లకు గాను సుమారు 20,000 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్స్ వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇటు వార్డు సభ్యులను గమనిస్తే ఇటు 37,333కు సంబంధించినటువంటి వార్డు సభ్యులకు గానైతే మనకు మొత్తంగా 51,000 మందికి పైగా కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లయితే మనకు ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా సమాచారం తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు నిన్న నామినేషన్ పూర్తయిన అనంతరం అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి పరిశీలన అయితే కొనసాగబోతుంది. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు అభ్యర్థులకు సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం అర్హులైనటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు తిరస్కరణకు గురయ్యేటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఈరోజు తెలిపేటువంటి అవకాశం ఉంది. దీనిపై రేపు అభ్యర్థులు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం కల్పించడంతో పాటు మనం చూస్తే డిసెంబర్ 2వ తేదీన దీనికి సంబంధించి ఉపసంహరణకు సంబంధించినటువంటి ఒక దరఖాస్తులను కూడా ఎన్నికల అధికారులు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మనం ముఖ్యంగా చూస్తే ఈ రోజు నుంచే మళ్ళీ 2వ విడత ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4,333 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే ఈరోజు ప్రత్యేకంగా విచారణ, దీనికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. నామినేషన్లో భాగంగా ఈరోజు అభ్యర్థులందరూ కూడా, అంతేకాకుండా వార్డు సభ్యులను గమనిస్తే 38,350 వార్డులకు కూడా నామినేషన్ల ప్రక్రియ అనేది ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు కానీ ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా ఈ రోజు నుంచి అయితే నామినేషన్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి వచ్చే నెల 3వ తేదీ అయితే దీనికి సంబంధించినటువంటి స్క్రూటినీ ఉంటుంది. అంతేకాకుండా 4వ తేదీన అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్న క్రమంలో 5వ తేదీన ఉపసంహరణ చేసుకునేందుకు కూడా ఎన్నికల షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పటికే చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు అయితే ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇటు నామినేషన్ల ప్రక్రియ కూడా తొలి రోజులో భాగంగా నిన్న శనివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ జోరుందని చెప్పవచ్చు. సుమారు 4,000 మనం చూస్తే 4,000 గ్రామ పంచాయతీలకు సంబంధించి 236 గ్రామ పంచాయతీలకు అయితే సుమారు 20,000కు మించి అభ్యర్థులు అయితే బరిలో దిగడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు పరిశీలన అనంతరం అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి ఒక అభ్యర్థుల జాబితాను కూడా ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు తెలియపరిచేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా తిరస్కరణకు గురైనటువంటి అభ్యర్థులకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ఇటు అభ్యర్థులు ఉపసంహరించుకునేందుకు కూడా అవకాశం ఉన్న క్రమంలో దీనికి సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల డిసెంబర్ 11, 14, 17 తేదీలలో జరిగేటువంటి ఒక ఎన్నికకు సంబంధించి అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా ఇటు ఎన్నికల కమిషన్ చేసిన క్రమంలో 3వ విడతకు సంబంధించి కూడా వచ్చే నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2, 3, 4 తేదీలలో అయితే నామినేషన్ స్వీకరించిన అనంతరం 5వ తేదీన పరిశీలన ఉంటుంది. అంతేకాకుండా 6వ తేదీన అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉపసంహరణ కూడా నిర్వహించేందుకైతే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో వచ్చే నెల డిసెంబర్
11, 14, 17 తేదీలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. దానికి సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం ప్రక్రియ కూడా చురుగ్గా సాగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు పాల్గొనడంతో పాటు ముఖ్యంగా బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈసారి ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలో గమనిస్తే అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఇటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు నామినేషన్ మనం చూస్తే తొలి దశలో జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ అనంతరం అయితే కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా కూడా ఎన్నికవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకే నామినేషన్ వచ్చినటువంటి గ్రామాలను ఏకగ్రీవంగా అధికారులు ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం గమనిస్తే ఇటు ఈ రోజు నుంచి ప్రారంభంగా ఉన్నటువంటి రెండవ విడత ఎన్నికలకు సంబంధించి అయితే ఈరోజు నామినేషన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్ చేసుకునేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులందరికీ కూడా, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి అర్హతలు కనుక మనం గమనిస్తే గ్రామ పంచాయతీలోనే రెసిడెంట్ అయి ఉండాలి అభ్యర్థి. సో తనకు ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ను బేస్ చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ చేసుకునే ప్రక్రియ ఉండడంతో అయితే అన్ని గ్రామాలలో కూడా ఇటు అభ్యర్థులు చురుగ్గా ఇటు నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అనంతరం నామినేషన్కి సంబంధించినటువంటి స్క్రూటీ పరిశీలనతో పాటు అదేవిధంగా ఉపసంహరణలు పూర్తయినాక అయితే దానికి సంబంధించినటువంటి ప్రచారం ప్రక్రియ కూడా మొదలైనటువంటి అవకాశం అయితే ఉంది. చంద్రిక.